గోంగూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. గోంగూర ఒక కట్ట తీసుకోవాలి, కోసుకోవాలి. గోంగూర కోసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక బగోన పెట్టుకొని గోంగూర వేసి వాటర్ కొన్ని పోసుకొని ఉడికించుకోవాలి. పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రొయ్యలు ఉన్నాయి కదా, అవి వాటర్ లో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బాగా 2-3 సార్లు బాగా కడగాలండి. ఉంటుంది అది పోయేదాకా బాగా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి బగోన పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టాలండి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ తర్వాత ఒక 2 స్పూన్ల కారము, ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలబెట్టాలండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. వాటర్ పోసినాక ఒక